సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటే వందనాలు. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటలోనికి కదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుడి కొనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, గొప్ప తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన కోడికంతకు మీరే ఉంది నడిపించండి. ఆయన వాక్యం బోధించుగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం. క్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణాలు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు? ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఆనందంగా సంతోషంగా ఉండే ఆయన ఏకైక కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. మరి లోకానికి వచ్చి లోకంలో నేను ఆనందంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా, హ్యాపీగా ఉంటుందంటే ఉన్నది ఈ లోకం. ఈ లోకం ఎవరి చేతిలో ఉందంటే దుష్టుని చేతిలో ఉంది. దుష్టుడు ఎర్రలో వాడు అనేక ఎర్రలేస్తారనమాట. ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు అనుకోండి, నువ్వు నమ్మి బాప్తిస్మం పొందావు, నువ్వు క్రీస్తులో స్థిరంగా ఉన్నావు, నిన్ను దారి తప్పించడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తాడు. ఈ లోకం ఎలాంటిదంటే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటే అది లోకానికి నచ్చదు. నువ్వు బహుగా ఫలిస్తూ ఉంటే లోకానికి నచ్చదు. ఎవరికో కాదు, నీ ఇంటి వారికే నీ ఇంటి వారే నిన్ను నచ్చరు, నీ బంధువులు నచ్చరు, నీ రక్త సంబంధులు కానీ వీళ్ళందరూ కూడా. ఇలాంటి లోకం ఈ లోకం భయంకరమైన లోకం. మరి లోకానికి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు? పరలోకం ఎలా ఉంటుంది తెలుసండి? ఎలా ఉంటుంది? వైట్, నీలం కలర్స్తో ఆనందంగా అసలు దగ్గర మెరిచిపోతుంది. బంగారం అసలు చూడటానికే కళ్ళు సరిపోదన్నమాట, అంత బాగుంటుంది పరలోకం. అక్కడ ఏడుపు కానీ లేకపోతే దుఃఖం కానీ బాధ కానీ అలాంటివి ఉండవు పరలోకంలో. ఎప్పుడు నిత్యం ఆనందమే, సంతోషమే. ఇప్పుడు ఇక్కడలాగా ఆదివారం వెళ్ళిపోయి పాటలు పాడటం, ప్రార్థన చేయటం, కూడికలకు వెళ్ళటం, ప్రార్థన చేయటం, లేకపోతే ఇవన్నీ అక్కడ ఉండవు. ఇక్కడే ఈ లోకంలోనే. అక్కడ ఏంటంటే నిత్యం కాల ప్రతికారాలు, క్రీస్తుకి కాల ప్రతికారాలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని కాల ప్రతికారాలు చేస్తూ ఉంటారు. అలాంటి పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. రావడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చారు ఆయన ఈ లోకానికి? ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఇక్కడ చెబుతున్న విషయం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది. తన ప్రజలను, ఏ ప్రజలను? క్రీస్తుని దగ్గరకు వచ్చిన వారు. క్రీస్తు దగ్గరికి ఎవరు వస్తారు? తండ్రి ఆకర్షించువారే క్రీస్తు యొద్దకు వస్తారు. వచ్చిన వారిని ఆయన నెట్టివేయడం, బయటికి త్రోసివేయడం, నీ పాపం నుంచి నిన్ను రక్షిస్తాడు, నిన్ను పాపంలోనే ఉంచడం. నువ్వు ఎలాంటి స్థితిలోనైనా సరే నువ్వు పాపంలో పడ్డవో నిన్ను అందులో ఉంచడు అసలు. ఎందుకంటే ఎవరు ఆయన? మన ప్రేమించిన ఆయన దేవుడు, మన తండ్రి, మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనలను పాపంలో ఉంచడు. తండ్రి పిల్లల విషయాల్లో పిల్లలు బాధపడుతూ ఉంటే చూడలేదు. మా నాన్నగారు
చిన్నప్పటి నుంచి కూడా ఆయన, ఇప్పుడంటే కొంచెం ఇలా అనారోగ్యంగా ఉన్నారు కానీ అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు అన్ని విషయాల్లో సహాయం చేసేవాడు. బయట ఎక్కడన్నా ఎవరి దగ్గర డబ్బులు ఏం తీసుకొస్తే అవి మనం కట్టలేకపోతే నాన్నగారే ఆవిడ ఇంటికి కానీ వస్తే నానే 5,000 10,000 నానే కట్టేవాడు. వాడు వచ్చి అడుగుతూ ఉంటే ఎటువంటి సందర్భాల్లో కూడా పిల్లలు బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు చూడరు. అదే విధంగా మనం బాధపడుతూ ఉంటే దేవుడు చూడడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారనంటే తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం మన పాపాల నిమిత్తం ఆయన మరణించారు. ఎందుకనంటే ఆయనతో పాటు మనలను ఉంచుకోవాలి. ఎందుకు ఆయనతో పాటు ఉంచుకోవాలి అని అంటే, ఆయనతో ఉండకుండా ఉంటే నెక్స్ట్ ఎక్కడికంటే వెళ్ళేది నరకానికే. ఆ నరకం ఎక్కడుంటుందో తెలుసా? ఈ గడిచిన ఈ నెల మే నెల, ఏప్రిల్ మే ఎలా ఉంది? ఎండలో విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండలే తట్టుకోలేకపోయాను. ఆ నరకంలో కాలుతూ ఉంటే అది అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరంగా ఉంటుంది. మరి ఆ నరకంలో బాధపడుతూ ఉంటే, కాలుతూ ఉంటే, కేకలు పెడుతూ ఉంటే దేవునికి అది ఆనందమా? పిల్లలు ఒక కాలుకో చేతుకో దెబ్బ తగిలి బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు చూస్తారా? చూడగలుగుతారా? తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. నాన్నగారు చిన్న వయసులో మా కుదురు ఉంటాం కదా, చిన్న వయసులో అంటే మనం ఎక్కడ కుదురుకుంటాం? అలా అటు దోక ఇటు దోక, ఇటు దోక అటు దోక, ఎటు పడితే దోక. ఈ సందర్భం ఏమైంది? చెయ్యి ఇరిగితే అప్పుడు ఇప్పుడు నాకు ఆటోలు బస్సులు అంతగా లేవు. చిన్న వయసు ఊరికి కూడా తీసుకెళ్ళాలి. అక్కడ తీసుకెళ్ళడానికి సగం దూరం వరకే బస్సు. అది వాళ్ళ ఆడ నుంచి ఇటు వెళ్ళకుండా ఇటు లోపలికి వెళ్ళేది. అక్కడి నుంచి భుజాలు వేసుకొని ఎత్తుకొని అక్కడికి తీసుకెళ్ళారు నడిచి. ఆ తర్వాత మన చిన్న వయసులో పిల్లలు ఇవన్నీ కావాల్సినవి అన్నా ఏది వేస్తే తింటారు. నేను కూడా అలాగే తిన్న తర్వాత కడుపులో నొప్పి వచ్చింది. నొప్పి వస్తే అంటే అవి తినడం వల్ల ఎలా తినేవాడు అంటే అవి కూడా చెప్తున్నాను. ఏంటి అంటే అవి అన్ని రకాల పప్పులు అన్నమాట. పెసరం, బియ్యం, ఇంకే రకరకాల పప్పులు అన్నిటినీ తిప్పేది ఉండేది. దాన్ని ఏమంటారు? ఇసురు పప్పు. దాంట్లో వేసి దాంట్లో రుబ్బి పంచదార వేసి అవి తినేవాడు. తిన్న తర్వాత మరి అవన్నీ తిన్న తర్వాత అవన్నీ అరుగుతాయా? అరగవు కదా, ఎక్కువ అరగవు. అరగపోయేసరికి హాస్పిటల్ తీసుకెళ్ళి పొరపాటు తీసుకెళ్ళి నైట్ 11 అయ్యింది. అక్కడి నుంచి దగ్గర ఆడ నుంచి అప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు అన్ని అనుకూలంగా లేవు కదా. సైకిల్, వర్షం, గాలి, వాన. ఆ గాలి వానలోని నాన్న ఇలా నొప్పి ఇలా ఎదర కూర్చోబెట్టుకొని కడ్డీ మీద పట్టుకొని ఒక చేత్తోని గొడుగు పట్టుకొని ఇలా వేసి, నాన్న కూడా కాదు నాకే, ఇలా పట్టుకొని ఆ నొప్పికి తట్టుకోలేకపోతుంటే సైకిల్ మీద కుడియాలు తీసుకెళ్ళాడు. ఈ టైంలో ఏడ తీసుకెళ్తావు, వద్దే వచ్చింది, అదే తగ్గిపోయిద్దిలే, ఏమైద్దని వదిలేసిండా? వదిలేయలేదు. ఆ సమయంలోని గాలి, వాన, మెరుపులు వస్తున్నా కానీ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఎందుకంటే పిల్లోడు నొప్పికి తట్టుకోలేడు. ఇంతకన్నా ఈ తండ్రి కన్నా తండ్రి, పరలోకపు తండ్రి మనని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ అనారోగ్యం వచ్చిందంటే, ఆపద వచ్చిందంటే, ఏదైనప్పటికీ కొంతకాలం వరకు మనం ఈ లోకంలో ఉన్నంత వరకే తల్లిదండ్రి చూస్తారు. కానీ యుగ యుగాలు, తరతరాలు కూడా మనం ఆనందంగా సంతోషంగా ఉండాలని
దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఆయన కుమారుడిని పంపించారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు తల్లిదండ్రి 100 సంవత్సరాలు వస్తాయి. తర్వాత ఉన్న కాలం యుగాలు తరతరాలు కూడా దేవుడు మనకు సంతోషకరమైన జీవితం ఇవ్వాలనే దేవుడు ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు. సమస్త ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అసలు క్రీస్తులు మనల్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమామూర్తి. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ప్రేమ కలిగి ఉండాలని ఆయన కోరుకున్నారు. అందుకే మనము క్రీస్తులు ఆయన ఏర్పరచుకున్నాం. ఇప్పుడు లోకానికి రావడానికి కారణం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రజలను ఆయనతో పాటు ఉంచుకోవాలనే ఈ లోకానికి వచ్చి అందరి నిమిత్తం ఆయన ఏం చేశారంటే తమ ప్రాణాన్ని పెట్టి. ఇప్పుడు నరకం ఎలా ఉంటుందని అంటే భయంకరంగా ఉంటుంది. ఆడ అందులోకి వెళ్ళి నువ్వు కేకలు పెట్టడం, అరవటం, బాధపడటం దేవునికి అది ఇష్టం లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క మనిషి చేస్తున్న తన పాపం నుండి వారిని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. మనల్ని అంతగా ఆయన ప్రేమించాడు. ఒకసారి నరకానికి వెళ్ళారనుకోండి, కొంతకాలం ఉండి మరలా బయటికి రావడం, పరలోకానికి వెళ్ళడం, లేకపోతే అలాంటివి ఏమి ఉండదు. అందులో పడ్డవారు మరలా తిరిగి వారేక. అదే ధనవంతుడు లాజరు సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ధనవంతుడు ఆ పాతాళంలో యాతన పడుతూ ఎవరికి ఆగేసిండు? తండ్రి అయిన అబ్రాహామా ఒక్కసారి లాజరుని పంపించి తన బొటన్ వేలు ఆ ఏలు ముంచి నా నాలుక మీద వేస్తే నా దాహం తీరిద్ది, ఒక్కసారి పంపించాయంటే ఏమని చెప్పిండు అబ్రహాం గారు? నాయన అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రారు నాయన, మధ్యలో ఉంది పెద్ద అగాధం ఉంది నాయన. భూమి మీద ఎంతకాలం ఉంటావు మనం అంటే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతవరకే ఉంటాం, తర్వాత వెళ్ళిపోవాలి. మనది ఈ లోకం కాదు, మన స్థిరంగా ఉండిపోవడానికి రాలేదు. మనం ఇక్కడ ఎందుకు వచ్చామనంటే చూడటానికి వచ్చాం, ఈ లోకాన్ని కొంతకాలం ఉండటానికి వచ్చాం. మరి అందుకని ఈ లోకంలో ఉండేంత కాలంలో దేవుని గురించి చెబుతూ, ఆ దేవుని మహింపరుస్తూ, తర్వాత మనం పరిశుద్ధంగా జీవిస్తూ, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను కాపాడుతున్నారంటే, దేవుడు నిన్ను పిలుచుకున్నారనంటే నీ ద్వారా దేవునికి ఏదో పని ఉంది. నీ ద్వారా నీ నువ్వునే పిలవరా. ఇప్పుడు కుటుంబంలోని స్త్రీలు ఉంటారు, వాళ్ళు పిలిచారనుకోండి. ఎందుకని అని అంటే ఆ కుటుంబంలో ఉన్న వారికి మనందరికీ కూడా సువార్తను ఏం చేయాలి, వారికి ప్రార్థన చేయటం, వాక్యం విషయాల్లో, ఆ అన్ని విషయాల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆమెనే తెలుసుకోండి. పురుషులు కూడా అంతే. ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు ఆయన పిలుచుకుంటారని అంటే ప్రతి ఒక్కరినితో ఆయనకు నువ్వు ఊగినే ఇక్కడ కూర్చోరా, ఊగినే కూర్చోరా. దేవుడు నిన్ను ఆకర్షించారు కాబట్టి నువ్వు ఆయన యొద్దకు వచ్చావు. ఆయన యొద్దకు వచ్చిన ఆయన్ని నిన్ను ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఏ మాత్రం కూడా నిన్ను తెలుసుకున్నాడు. కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట మోస్తున్న అందరికీ వందనాలు.